నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే మా హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్ గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్ గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారు గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పొచ్చు. ఓకే, పర్టికులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్న బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు, మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగా. ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే డౌన్లోడ్ ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండలిలో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళు జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళు జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసుకోవాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మకర లగ్నానికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఎలాంటి జెమ్ స్టోన్ వాడాలి? అలాగే ఎలాంటి రుద్రాక్షను ధరించాలి? ఈ క్రోధినామ సంవత్సరంలో మకర లగ్న జాతకులకి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఉంది. సంతానం కోసం పరితపించే వారికి మంచి శుభవార్త. ఓకే, సత్సంతానం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలించవు, కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళకి
పెద్దగా ఈ సంవత్సరం కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. బాకీలు వసూలు చేయడం అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే కనుక దాన్ని వసూలు చేయడానికి చాలా శ్రమించాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఓన్ డ్రైవింగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా చెప్పుకోదగ్గ సూచన. ఆదాయం అద్భుతంగా ఉంది. లాభం అంటే వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో, ఎక్కడైనా చేసే వాటిల్లో అద్భుతమైన లాభకారకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళు బంగారం కొనే ఛాన్సెస్, బంగారంలో పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ అద్భుతంగా కనిపిస్తుంది. పదవి ఆశించేవారు మాత్రం చాలా శ్రమించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మకర లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ వచ్చి నీలము, 7 ముక్కాల రుద్రాక్ష ధరించడం అనేది ఒక అద్భుతమైన సూచనగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే గురుగారు మరి నీలం అంటే కొంచెం కాస్ట్తో కూడుకుందనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నీలం అనగానే చాలా మంది గోల్డ్ లోనే చేయించుకోవాలి, అసలు మీరు ఇంకా సిల్వర్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. అంటే మీరు చాలా వీడియోస్లలో అంటూ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఇంకా దీన స్థితిలో ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్ గా ఉండాలి అని. నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, మరీ చూసే ప్రేక్షకులు అర్థం చేసుకోండి. మనం పెట్టుకునే స్టోను ఒరిజినల్ అయి ఉండాలి, అంతవరకే. ఓకే, అంతేగాని అది ఎంత ఎక్కువ పెట్టుకున్నాము, ఎంత కాస్ట్లీ ఏది అనేది దాన్ని ఎప్పుడు కూడా పరిలో తీసుకోవద్దు. ఇప్పుడు జాతకుడు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాడు. ఓకే, అతన్ని ఆ ప్రాబ్లం నుంచి ఒక మెట్టు పైకి ఎక్కించాలి అంటే అతని స్తోమతకు తగ్గట్టుగా సెమీ ప్రీసియస్ స్టోన్, అంటే సెమీ ప్రీసియస్ స్టోన్ అంటే డూప్లికేట్ స్టోన్ కాదు, ఒరిజినల్ స్టోన్, సర్టిఫైడ్ స్టోన్. ఓకే, ఒరిజినల్ స్టోన్, సర్టిఫైడ్ స్టోన్, దాని యొక్క క్లారిటీ తక్కువగా ఉంటే దాన్ని సెమీ ప్రీసియస్ అంటారు. సెమీ ప్రీసియస్ స్టోన్లు కూడా మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అంటే మ్యాక్సిమం నీలంలో మీకు మహా అయితే 4 క్యారెట్ల వరకు చూసుకున్నా కానీ మహా అయితే 5-6 వేలు మించి ఎక్కడ ఉండవు. ఓకే, అదే కనుక క్లారిటీ ఎక్కువ ఉన్న స్టోను 60-70 వేలు వరకు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సెమీ ప్రీసియస్ స్టోన్ అయినా సరే మీ స్తోమతకు తగ్గట్టుగా వెండిలో అయినా సరే లేదా రాగిలో అయినా సరే కంపల్సరిగా మీ యొక్క లైఫ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఓకే, లైఫ్ స్టోనే కాదు, లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క రత్నాలు ధరించడం అనేది ఒక అద్భుతమైన సూచన. ఎప్పుడైనా సరే మీ యొక్క పర్సనల్ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్న సూచనల ప్రకారం ఫాలో అవడం అనేది వాళ్ళు మనకి ఒక మంచి అద్భుతమైన సపోర్టింగ్గా రత్నాలు ఉంటాయి అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివ. చూసారు కదా, మీకు కూడా వ్యక్తిగత జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జ్యోతిష్య రీత్యా, వాస్తు రీత్యా, అలాగే కరుంగలి మాలకి సంబంధించి గురుగారితో మాట్లాడాలి అనుకున్న గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.